మహమ్మద్ సఫియా గారు టీచర్ అండి. అలాగే రియాజ్ గారు, వీరంతా కూడా కరీంనగర్ నుంచి వచ్చారు మన దగ్గరికి ప్రెగ్నెన్సీ కోసం. భర్త వయసు 33, భార్య వయసు 32 సంవత్సరాలు. అలాగే ప్రెగ్నెన్సీ కోసం చాలా ఏళ్ళ నుంచి ప్రయత్నిస్తున్నారు. 5 సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నారు. ఈ 5 ఏళ్ళు అయిన తర్వాత మన దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడున్న పొజిషన్ ఏంటంటే వారి యొక్క ప్రాబ్లము బయట ఎవరూ కూడా పెద్ద సమస్యలని చెప్పలా. ఆయనకైతే 90 మిలియన్స్ ఉందని అక్కడ కౌంట్ అని ఇచ్చారు, కానీ చేతిలో బిడ్డ అయితే లేదు. మరి ఆవిడికి కూడా పలానా సమస్య ఉందమ్మని చెప్పలా. అన్నీ బాగున్నాయిరా, అంతా బాగుందిరా అన్నారు, కానీ చేతిలో బిడ్డ అయితే లేదు. ఏదో మధ్యలో ఒక్కొక్క నెల సిస్ట్ ఉంది, ఒవేరియన్ సిస్ట్ వచ్చింది, గడ్డ వచ్చింది అంటున్నారు. మరి ఇంకొక నెల స్కానింగ్లో పోయింది అంటున్నారు. చక్కగా హార్ట్ బీట్ వచ్చేసింది. ఫస్ట్ టైం రాలేదు కదా, ఇవన్నీ చదువు, బొమ్మలు కూడా చూడాలంట, చూపించు. నువ్వు ఏదైతే అది, నువ్వు ఇప్పుడు హీరో అంతే, నీ ఇష్టం, రెచ్చిపోవడమేక తోడగొట్టడమే. అదే సార్ కాంపిటేటివ్ ఉండేసరికి శుభ్రంగా భయం లేదు ఇక నీకు. మొన్నంటే భయం, ఫస్ట్ టైము భయం, రెండోసారి కొంచెం టెన్షన్ వచ్చింది, చక్కగా వచ్చేసిందిగా. అప్పుడు చూడండి, ఇది కూడా చదువు. శాక్ ఏముంది, ఉందా శాక్? సాక్ ఈజ్ రెగ్యులర్ విత్ గుడ్ డిసిడ్యువల్ రియాక్షన్. ఓకే, నెక్స్ట్. యోగ్ సాక్ ఈజ్ విజువలైజ్డ్ అండ్ ఈజ్ నార్మల్ ఇన్ సైజ్ అండ్ షేప్. తర్వాత ఫీటల్ పోల్ ఈజ్ సీన్. జెస్టేషనల్ శాక్ వచ్చింది, యోగ్ శాక్ వచ్చింది, ఫీటల్ పోల్ వచ్చింది. ఫస్ట్లో ఒక శాక్ వచ్చింది అంతే, ఇప్పుడు అన్నీ వచ్చింది. హార్ట్ బీట్ కూడా వచ్చింది, చూసారా? అంటే అప్పుడు మనకి మిస్ అయింది. ఈసారి అన్నీ జాగ్రత్త పడ్డాం. 4 నెలలు జాగ్రత్త పడి క్రిములు, హార్మోన్లు అన్నీ వాడిచ్చి అప్పుడు ప్రయత్నించండి అని చెప్పాం. ఫస్ట్ టైం మనకి సరే క్రిములకు వాడితే వస్తే వచ్చింది కదా అనుకున్నాం, కానీ హార్మోన్లు వదిలేసాయి. ఈసారి హార్మోన్లు సరిచేసి లైన్ చేసాం, ఇప్పుడు నిలబడిపోయింది. చూసారా? అట్లా ఉంటుంది అన్నమాట. అది ఆల్ ది బెస్ట్ అండి రియాజ్ గారు. అల్లా అచ్చా కరేగా. గాడ్ బ్లెస్ యూ నాన్న. గాడ్ బ్లెస్ యూ.